ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి పాదపద్మలకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. నీవు ఏ నామరూపాలతో కొలిచినా, ఏ నామరూపాలను కొలిచినా ఫలప్రదాతను నేనే అని చెబుతూ భగవాన్ బాబా ఒకసారి డాక్టర్ గాడియా తల్లికి శ్రీకృష్ణుని చిత్రం ఉన్న ఒక పథకమును సృష్టించి ఇచ్చి, నీకు కృష్ణుని యందు నమ్మకం ఎక్కువ అయితే స్వామి కృష్ణుడు ఒక్కరే, ఈ పథకము తీసుకుని ఒక నల్లని త్రాడు కట్టి దానిని మెడలో ధరించు. నీ మోకాళ్ళ నొప్పి గురించి స్వామికి తెలుసు. ఈ పథకము నీ మెడలో ఉన్నంత వరకు నీకు నొప్పి తెలియదు అని చెప్పారు. ఆమె స్వామి చెప్పినట్లే చేసిన తర్వాత ఆమె మోకాళ్ళ నొప్పులు వెంటనే మాయమయ్యాయి. అయితే ఆమె కొన్నాళ్ళ తర్వాత బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ పథకమును ధరించడం మానివేసి స్వామి దివ్య శక్తిని పరీక్షిద్దాము అనుకున్నది. అంతే, కొద్ది నిమిషములలోనే ఆమె మోకాళ్ళ నొప్పులు తిరిగి ప్రారంభమైనవి. వెంటనే పథకమును మెడలో ధరించగానే నొప్పి మాయమైంది. ఫలితంగా ఆమెకు శ్రీ సత్యసాయిబాబా వారు సాక్షాత్తు శ్రీకృష్ణుడేనని విశ్వాసం ఏర్పడింది. ఒకసారి అమెరికా దేశం నుంచి దంపతులు వచ్చి పుట్టపర్తికి చేరుకున్నారు. వారిలో భర్త సాక్షాత్తు యేసుక్రీస్తే మరలా ఈ విధంగా సత్యసాయిగా అవతరించాడని ప్రగాఢంగా విశ్వసించాడు భర్త. కానీ అతని భార్యకు ఈ విషయంలో ఎంత మాత్రమో నమ్మకం లేదు. పైగా ఎన్నో సంవత్సరాల నుంచి కేథలిక్ క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళము మనం ఇప్పుడు ఈ హిందువులు చూచి ఈయనే యేసుక్రీస్తు అనుకోవడం ఏమిటి అని ఆమె బాబా పట్ల సుముఖత చూపలేదు. వారిని స్వామి కోరికల గదిలోకి ఆహ్వానించారు. అప్పుడు ఆమె భర్తతో పాటు తప్పనిసరిగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళవలసి వచ్చింది. కళ్ళ నిండా దయతో, మాట నిండా మమతతో భగవాన్ బాబా వారితో చాలాసేపు మాట్లాడారు. ఆ తరువాత ఆ వ్యక్తి స్వామిని ఒక ఫోటో తీసుకోవడానికి అనుజ్ఞ వేడాడు. స్వామి సమ్మతించారు. వారు స్వామిని ఫోటో తీసుకుని వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ ఫిల్ముని కడిగి చూస్తే అందులో సత్యసాయికి బదులుగా కారుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు ఫోటో వచ్చింది. ఆ క్షణం నుంచి ఆ గృహిణిలో ఎంతో పశ్చాత్తాపం, పరివర్తన కలిగి ఆమె బాబా భక్తురాలిగా మారిపోయింది. సందూర్ రాజా వారి దగ్గర ఒక మహమ్మదీయ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ రాజా గారికి అనుచరుడుగా, సన్నిహితుడిగా ఉండేవాడు. ఆయనకు బాబాపై నమ్మకం ఏర్పడలేదు. ఒక రోజున బాబా ఆయనను ఇంటర్వ్యూకి పిలిచారు. గదిలోకి వెళ్ళిన తర్వాత భగవాన్ బాబా తన అంగీ గుండీలు విప్పి తన వక్షస్థలమును ఆ మహమ్మదీయునికి చూపించారు. ఆశ్చర్యం! బాబా వక్షస్థలం మీద పవిత్రమైన ఖురాన్ గ్రంథములోని సూక్తులు బంగారపు అక్షరాలుగా మెరిసిపోతూ కనిపించాయి. ఆ దృశ్యం చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. సర్వవ్యాపకుడైన అల్లాయే ఈ సత్యసాయి బాబా అని ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. ఆనందంతో తలమునకలైన ఆయన నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు పొంగిపొరలాయి. బయటకు వచ్చి ఆయన తమ రాజాగారితో తాను దర్శించిన దృశ్యం అంతటినీ వివరించి చెప్పాడు ఆ మహమ్మదీయుడు. తద్వారా ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కడే దైవము, ఎవరికి ఏ రూపంలో అనుగ్రహించినా ఆ కరుణామయుడు ఒక్కడే. అందుకే సర్వదేవతాతీతుడైన స్వామి సకల నామ రూపములు నావే అన్నారు. ఈ విధంగా సకల రూపములు ఆయనే అని, అలాగే ఎవరిని కొలిచినా తన్నే చేరుతుందని, ఎవరిని కొలిచినా ఫలప్రదాతను కూడా నేనే అని ఈ శీర్షికల ద్వారా, సన్నివేశాల ద్వారా స్వామి అన్ని రూపాలు ఆయనవే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సాయిరామ్.